హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు అప్పటికప్పుడు చేసుకున్న ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇది బియ్యం పిండితో చేసుకునే పూరీలు. చూడండి ఎంత ఫ్లఫీగా పొంగాయో. అలాగే దీని కాంబినేషన్లో ఈజీగా చేసుకునే ఆలూ కుర్మా. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. సో పూరీలు కూడా సాఫ్ట్గా బాగా పొంగుతూ బియ్యం పిండితో చేసుకున్న ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ ఆలూ తీసుకోండి. ఇవి ఉడికించినవి బాగా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. దీన్ని ఇలా తురుముకున్నట్లయితే ఎక్కడా ముక్కలు లేకుండా మెత్తగా రెడీ అవుతుంది. ఇలా ఆలూని తురిమిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి మెజర్ చేసుకోండి. ఎందుకంటే ఒక కప్పు ఆలూ తురుముకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటే మనకి ఇది బాగా వస్తాయన్నమాట. మెజర్మెంట్ కరెక్ట్గా ఉండడం కోసం వేరే ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా ఒక కప్పు తురిమిన ఆలూని వేసుకొని అదే కప్పుతో నిండుగా ఒక కప్పు బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి అండి, దీనిలోకి కొంచెం మసాలా వేసుకోవాలి. ఒక గ్రైండింగ్ జార్లో 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక అర స్పూన్ జీరా వేసుకోండి. ఒక పావు స్పూన్ వాము వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని దీన్ని పిండిలో వేసుకోవాలి. అలాగే మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక పావు స్పూన్ పసుపు. ఇది వచ్చేసి కసూరి మేతి అండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే పూరీలు అట్రాక్టివ్గా ఉంటాయి. పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ఆలు మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ ఒక చుక్క వాటర్ కూడా అవసరం పడదండి. ఈ కొలత ప్రకారం తీసుకుంటే పిండి చక్కగా కలుస్తుంది. అలాగే ఈ పిండి ఎలా ఉండాలంటే సాఫ్ట్గా ఉండాలి. అలానే గట్టిగా ఉందనుకోండి, బియ్యం పిండి కాబట్టి పూరీలు చేసుకునేటప్పుడు క్రాక్స్ వస్తాయి, అలాగే విరిగిపోయినట్లుగా అవుతుంది. అదే లూజ్గా ఉందనుకోండి మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనమాట. సో ఈ కొలత ప్రకారం తీసుకొని ఇలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆలూ కుర్మా కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో పోపు ఇంగ్రీడియంట్స్, అలాగే ఒక ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరకాయల తరుగు, అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయని ఇలా వేగనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేపుకోండి. దీనిలోకి మీడియం సైజ్ టమాటాలు ఒక 3 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. అంటే పూరీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కారం, ఒక పావు స్పూన్ జీరా పౌడర్, అర స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి టమాటా కొంచెం మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. అప్పుడు కొంచెం పులుపుగా ఉండి గ్రేవీగా ఉంటుంది. కుర్మాకి ఇలా పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. దీనిలో ఉడకబెట్టిన బంగాళదుంపలు ఒక 3 ఇలా చేతితో మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కాకుండా అలానే మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్లుగా వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి, చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ అరకప్పు దాకా నీళ్లు పట్టాయి. ఇలా కలుపుకోవాలి. చూడండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కసూరి మేతి కొంచెము, అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా పొటాటోకి బాగా పడతాయి, అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అంతే, ఈజీగా ఈ బంగాళదుంప కుర్మా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి మనకి బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయిందనమాట. ఇక మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం పూరీలు చేసుకొని వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని పూరీలు చేసుకుందాము. చూడండి ఈ పిండి సాఫ్ట్గా అయింది. దీని నుంచి ఒక చిన్న బాల్ తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఈ పిండికి కూడా మనం బియ్యం పిండి చల్లుకుంటూనే చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి. చెప్పాను కదా, పిండి మరి గట్టిగా ఉంటే ఇలా మనం చపాతీలాగా రోల్ చేసుకునేటప్పుడు చక్కగా రాదండి, చినిగిపోతుంది, అలానే విరలబడిపోయినట్లు అవుతుంది అనమాట. చూడండి మనకి పూరి అనేది ఇలా ఉండాలి, మరీ పలుచగా చేసుకోకూడదు అనమాట. ఆ తర్వాత పొడిపిండి అంతా ఇలా దులిపేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి నార్మల్ పూరీలాగే కొంచెం పైన అలా తడుతూ ఉంటే వెంటనే పొంగొచ్చేస్తాయి. చూడండి బాగా పొంగాయి కదా. సో
చక్కగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక పూరి ఫ్రై అయిన తర్వాత ఇంకో పూరి రోల్ చేసుకొని వేసుకోవాలి. అలా చేసినట్లయితే అన్ని పూరీలు కూడా బాగా పొంగుతాయి. మనం ముందే చేసి పక్కన పెట్టేసి ఫ్రై చేసుకున్నట్లయితే ఆరిపోయినట్లయి పొంగవండి. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి పూరీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, రెండు పొరలుగా బాగా పొంగి చక్కగా వచ్చాయి కదా. సో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మాతో మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బియ్యం పిండితో చేసుకున్న పూరీలు ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా అనిపించింది, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.